హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో 6వ లెసన్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 7th లెసన్ చూసుకుందాం. విద్యుత్ ప్రవాహం. ఎల్ఈడి అనగా లైట్ ఎమిటెడ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్ అని అర్థము. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటిది అని అడుగుతాడు, కాబట్టి లైట్ ఎమిటెడ్ డయోడ్. ఘటంలోని రసాయన పదార్థాలు ఒకదానితో ఒకటి చర్య జరిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఘటంలోని భాగాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఘటంలో కార్బన్ కడ్డీ, కార్బన్ పౌడర్ లేదా జింకు పాత్ర, అమ్మోనియం క్లోరైడ్ ఇవి ఉండడం జరుగుతుంది. కార్బన్ కడ్డీ ధనధ్రువంగా పనిచేస్తుంది, జింకు పాత్ర రుణధ్రువంగా పనిచేస్తుంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, రెండు గుర్తుంచుకోండి. ఇక్కడ క్యాటైన్గా ఏది ఉంటుంది మరియు యానైన్గా ఏది ఉంటుందని అని అడుగుతాడు, కాబట్టి కార్బన్ కడ్డీ ధనధ్రువంగా, జింక్ పాత్ర అనేది రుణధ్రువంగా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ టార్చ్ లైట్లలో ఘటం ద్వారా పనిచేస్తుంది. టార్చ్ లైట్లు అనేవి ఘటాల ద్వారా పనిచేస్తుంది. దీనిలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. టార్చ్ లైట్లలో జరిగే మార్పు ఏది అని అంటే రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ సంకేతాలు ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. సంకేతాలు అనేవి మనకు సమాచారాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఘటం యొక్క సింబలు ఇది పెద్ద గీతనేమో ధనధ్రువం, ఇక్కడ పొట్టి గీతనేమో రుణధ్రువంగా పిలవడం జరుగుతుంది. విద్యుత్ బల్బు యొక్క సంకేతము ఇది ఆపి ఉన్న బల్బును సూచిస్తుంది. ఇక్కడ వేసి ఉన్న స్విచ్కి సింబల్ ఏదంటే ఇది వలయం మూయడానికి తెరవడానికి ఉపయోగపడుతుంది. ఆపి ఉన్న స్విచ్కి సింబలు ఇది ఆపి ఉన్న మూసి ఉన్న వలయానికి ఇది సింబల్. ఈ స్విచ్ని కీ అని కూడా అంటారు. ఇది తెరిచి ఉన్న కీ అని అర్థం. ఓకేనా, ఇది తెరిచి ఉంది కాబట్టి తెరిచి ఉన్న కీ అని అర్థము. నెక్స్ట్ వెలుగుతున్న బల్బు యొక్క సంకేతము ఇది వెలుగుతున్న బల్బుకు సంకేతం. నెక్స్ట్ బ్యాటరీ యొక్క సంకేతము ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ ఘటాలను కలిపితే అదే మనకు బ్యాటరీ అవుతుంది. ఓకేనా. ఫ్యూజ్ యొక్క సంకేతము ఇది విద్యుత్ వలయాన్ని రక్షిస్తుంది. నెక్స్ట్ సంకేతాలను ఉపయోగించి గీసిన వలయాన్నే మనము వలయపటం అంటారు. వలయంలో 1 లేదా ఎక్కువ ఘటాలు విద్యుత్ జనకాలుగా ఉంటాయి. నెక్స్ట్ వలయంలో స్విచ్ని ఎక్కడైనా అమర్చవచ్చు. స్విచ్ ఆన్ చేస్తే వలయం పూర్తవుతుంది, అంటే బ్యాటరీ యొక్క ధన మరియు రుణధ్రువానికి కలిపినట్లవుతుంది. దీనినే మూసి ఉన్న వలయం అంటారు. ఒకసారి చూడండి, మనం ఒకవేళ స్విచ్ని ఆన్ చేస్తే వలయం పూర్తవుతుంది, అంటే బ్యాటరీ యొక్క ధన మరియు రుణధ్రువానికి కలిపినట్లవుతుంది. దీనినే మూసి ఉన్న వలయం అంటారు. ఒకవేళ మనము స్విచ్ని ఆఫ్ చేస్తే ధన రుణ ధ్రువాలకు సంబంధం తెగిపోతుంది. దీన్ని తెరిచి ఉన్న వలయంగా పిలవడం జరుగుతుంది. ఇది తెరిచి ఉన్న వలయం. ఇక్కడ వలయంలో బ్యాటరీ మరియు స్విచ్లకు అమర్చిన క్రమాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఘటం యొక్క ధన ధ్రువానికి ఫిక్స్ చేస్తారు, తర్వాత తీగకు, నెక్స్ట్ స్విచ్, తర్వాత తీగ ఉంటుంది, నెక్స్ట్ బల్బుకి, మరి తీగ, చివరికి ఘటం యొక్క రుణ ధ్రువానికి అమర్చడం జరుగుతుంది. ఈ క్రమాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అసంపూర్ణ వలయం అనగా శ్రేణి వలయంలో ఏ ఒక్కదాన్ని తొలగించిన వలయము పనిచేయడం ఆపేస్తుంది. దీన్ని అసంపూర్ణ వలయం అంటారు. వలయంలో ఒక బల్బును తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. అవి సమాంతరంగా ఉన్నాయని అర్థము. సమాంతర శ్రేణిలో ఏదైనా ఒక బల్బును తీసివేసినా మిగతా బల్బులన్నీ వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్ మరియు హీటర్, ఐరన్ బాక్స్లలో నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఫిలమెంట్గా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ కుక్కర్లో మరియు హీటర్లో, ఐరన్ బాక్స్లలో ఫిలమెంట్గా దేనిని వాడతారు అని అడుగుతారు, కాబట్టి నిక్రోము చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటిని ఉపయోగించి ఫిలమెంట్ వేడెక్కి ఎరుపు రంగుగా మారుతుంది. అప్పుడు ఎరుపు రంగుగా మారి ఉష్ణాన్ని విడుదల అవ్వడం జరుగుతుంది. అధిక పరిమాణంలో విద్యుత్ ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు వేడయ్యి కాలిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ప్రమాదం నుండి కాపాడుటకు శ్రేణి వలయంలో
ఫ్యూజ్ని అమరుస్తారు. ఈ ఫ్యూజ్ అనేది శ్రేణి వలయాన్ని రక్షిస్తుంది. నెక్స్ట్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఫ్యూజ్కి బదులుగా దీన్ని ఉపయోగిస్తారు. ఫ్యూజ్కు బదులుగా దేన్ని ఉపయోగిస్తారు అని అడుగుతాడు. ఎంసీబీని ఉపయోగిస్తారు. ఇది రక్షిత పరిధి దాటి విద్యుత్ ప్రవాహం వస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. తిరిగి ఆన్ చేయగానే వలయం పూర్తయి పనిచేయడం ప్రారంభమవుతాయి. ఇది ఆటోమేటిక్గా అదే ఆఫ్ అవుతుంది. మళ్ళీ మనకు అవసరం అన్నప్పుడు ఆన్ చేస్తే మళ్ళీ వలయం పూర్తవుతుంది. విద్యుత్ను యూనిట్లలో కొలుస్తారు. 50 వాట్స్, 220 వాట్స్ విద్యుత్ అనేది యూనిట్లలో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ డబ్ల్యూ అంటే వాట్స్. 1 కిలోవాట్ అనగా 1000 వాట్స్. 1 కిలోవాట్ అనగా 1000 వాట్స్ అని అర్థము. విద్యుత్ పరికరము 1 గంటలో 1 కిలోవాట్ విద్యుత్ను వినియోగించుకున్నట్లయితే దానినే యూనిట్ పర్ కిలో వాట్ అవర్ అని అంటారు. ఒకవేళ విద్యుత్ పరికరం కనుక 1 గంట సేపట్లో 1 కిలో వాట్ విద్యుత్ను వినియోగించుకున్నట్లయితే దాన్నే యూనిట్ లేదా కిలో వాట్ అవర్ అని అంటారు. మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త డైనమోను మరియు ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్నాడు. ఇంపార్టెంట్. మైకేల్ ఫారడే అనే వ్యక్తి డైనమో మరియు ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్నాడు. ఈయన తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించిన దాంట్లో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించాడు. మైకేల్ ఫారడే తీగ చుట్టు యొక్క అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దాంట్లో విద్యుత్ అనేది ప్రవహిస్తుందని గమనించడం జరిగింది. ఈయన డైనమో మరియు ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్నాడు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో చివరగా ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. ఘటం అనగా రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఘటంలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుస్తుంది. స్విచ్ అనేది విద్యుత్ వలయం పంపడం ఆపివేయడం జరుగుతుంది. స్విచ్. ఫ్యూజ్ అనగా ఇది రక్షణ పరికరం, రక్షిస్తుంది, విద్యుత్ వలయాన్ని రక్షిస్తుంది. వలయం అనగా విద్యుత్ ప్రవాహం పూర్తి కావడం. వలయం అనగా విద్యుత్ ప్రవాహం పూర్తి కావడం. ఎంసీబీ అనగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ఫ్యూజ్కు బదులుగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఆన్ చేస్తే వలయం మరలా స్టార్ట్ అవుతుంది, అంటే పునరావృతం అవుతుంది. ఇది 7th లెసన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో మరో లెసన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని నోట్బుక్లో రాయడం జరిగింది. మీకు ఎవరికన్నా PDF రూపంలో కావాలంటే కింద కామెంట్ చేయండి, వారికి ఖచ్చితంగా పంపిస్తాను.